ఓం గోవిందనమ. మన పూర్వీకుల శ్రాద్ధం చేయకుండానే వారసత్వంగా వచ్చిన శరీరం, కీర్తి మరియు ఆస్తిని మనం అనుభవిస్తాము. అందువల్ల మన పూర్వీకుల శాపాన్ని మనం పొందుతాము. దీని ఫలితంగా చాలా బాధలు కలుగుతాయి. పరిహారం: రామేశ్వరం, ద్వారక, నైమిషారణం, జగన్నాథ్ పూరి, మాయాపూర్, కాశీ, గయా, బద్రీనాథ్ వంటి ఏ ప్రదేశంలోనైనా శ్రాద్ధం చేయండి. శ్రద్ధ: పవిత్ర దినం, అవితం, సతయం, పురత్తతి నక్షత్రాలలో దేనినైనా కలిపి కలియుగతి రోజు. ఈ రోజున మనం గయ లేదా బద్రీనాథ్లో శ్రాద్ధం చేస్తే 16,000 సంవత్సరాల శ్రద్ధ చేసిన ప్రయోజనాలను పొందుతాము మరియు మన శాపాలు మరియు పాపాలు నశిస్తాయి. పూర్వీకులు సంతోషించి కృష్ణ భక్తి మరియు విముక్తిని పొందుతారు. ఇప్పుడు ఇది మన వంతు. హరే కృష్ణ.